చాలామంది మాటలు మాట్లాడకుండా ఉండటాన్ని, నిశ్శబ్దంగా ఉండటాన్ని మౌనం అని అనుకుంటారు. కానీ హిందూ ఆధ్యాత్మికతలో మౌనం అనేది మాట్లాడకుండా ఉండటం కాదు. అది ఒక లోతైన అనుభవం. మౌనం యొక్క గొప్పతనాన్ని పురాతన ఋషులు, గ్రంథాలు చాలా స్పష్టంగా వివరించారు. వాటిలో కొన్ని చూద్దాం. మౌనాన్ని మన యొక్క ఋషులు 3 రకాలుగా విభజించారు. దానిలో మొదటిది మాటల మౌనం. సులభంగా అర్థం చేసుకునే మౌనం. అనవసరమైన మాటలు, నిందలు, ఇతరులతో వేస్ట్‌గా మాట్లాడుకోవటం, వీటికి దూరంగా ఉండి నిశ్శబ్దంతో సాధన చేయాలి. ఎగ్జాంపుల్‌కు రోజులో మీరు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో ఒకసారి గమనించండి. టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ, ఇతరులతో అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఎంత సమయాన్ని, ఎంత శక్తిని వేస్ట్ చేస్తున్నారో చూడండి. ఈ యొక్క మాటల మౌనాన్ని మనం సాధన చేస్తే మన యొక్క శక్తి వృధా అవ్వకుండా ఉంటుంది. మన మాటలకు విలువ పెరుగుతుంది. రెండవది ఆలోచన మౌనం. ఇది మాటల మౌనం కంటే కొంచెం కష్టం. మనసులో ప్రతి నిత్యం వచ్చే ఆలోచనలను నియంత్రించడం. మన యొక్క మనసు అనేది ఒక కోతి లాంటిది. నిరంతరం ఒక కొమ్ము నుంచి మరొక కొమ్ముకి ఎగురుతూ ఉంటుంది. గతం గురించి బాధపడుతూ, భవిష్యత్తు గురించి భయపడుతూ ఇప్పుడున్న వర్తమానాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఆలోచన మౌనం అంటే వచ్చే ఆలోచనలు మొత్తాన్ని ఆపడం కాదు. ఆ వచ్చే ఆలోచనలను గమనిస్తూ వాటికి బానిస కాకుండా ఉండటం. మెడిటేషన్ అనేది ఆలోచన మౌనానికి ఈ సాధన చేయడానికి గొప్ప మార్గం. ఇక మూడవది ఆత్మ మౌనం. ఇది మాటలు మరియు ఆలోచన మౌనాల్ని రెండింటిని అధిగమించినప్పుడు దొరికే అంతర్గత శాంతి. ఈ స్థితిలో మీ హృదయం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. మీరు పరమాత్మతో మీ యొక్క అనుబంధాన్ని అనుభవిస్తారు. ఇది చాలా చాలా జ్ఞానవంతమైన మౌనం. ఈ మూడింటి సాధనలో మనం మన యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఈ యొక్క మౌన సాధన అనేది కేవలం బ్రాహ్మణులు, గొప్ప గొప్ప ఋషులు, హిమాలయాల్లో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసుకునేదే కాదు. మనమందరం మన యొక్క దైనందిన జీవితంలో కూడా సాధన చేసుకోవచ్చు. దీనికోసం ప్రతిరోజు కొద్ది సమయాన్ని కేటాయించండి. 10 నుంచి 15 నిమిషాల వరకు మనసును ప్రశాంతంగా ఒంటరిగా గడపడానికి, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఆ క్రమంలో ఎన్నో ఆలోచనలు మన మనసులో వస్తాయి. వాటిని కేవలం గమనిస్తూ ఉండండి. మీరు మీ శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు మీ యొక్క మనసు అనేది తేలిక అవుతుంది, ప్రశాంతత అవుతుంది. మాట్లాడితే శబ్దం వస్తుంది, కానీ మౌనంగా ఉంటే శక్తి లోపలికి వెళ్తుంది. ఈ ప్రపంచాన్ని మార్చిన మేధావులు, గొప్ప వ్యక్తులు ముందు నేర్చుకున్నది ఒక్కటే, మౌనం. ఈ వీడియోను చివరి వరకు చూసిన వారు తన జీవితంలో ఒక విషయాన్ని గమనిస్తారు. మీ మాటలు తగ్గుతాయి, మీ శక్తి పెరుగుతుంది, మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. సాధారణ మౌనం కాదు, భగవద్గీతలో చెప్పిన మౌనం. సైన్స్ రుజువు చేసిన మౌనం, ఆత్మను మేల్కొల్పే మౌనం. భగవద్గీతలో మౌనం అసలు శ్లోకం. భగవద్గీత 17వ అధ్యాయం 16వ శ్లోకంలో మనః ప్రసాద సౌమ్యత్వం మౌన మాతృ వినిగ్రహ ఆవసం శుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ఈ పవిత్రమైన శ్లోకానికి సింపుల్గా అర్థం ఏంటంటే, మనసుకు ప్రశాంతత, శాంతి స్వభావం, సౌమ్యత, మౌనం, ఆత్మ నియంత్రణ, శుద్ధమైన భావాలు ఇవన్నీ కలిస్తేనే మనసుకు చేసే తపస్సు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, నోరు మూయడం మౌనం కాదు, మనసు యొక్క అల్లకల్లోలాన్ని ఆపడం నిజమైన మౌనం. అతిగా మాట్లాడడం వలన మనం దేన్ని కోల్పోతాం. ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తనలో ఉన్న శక్తిని లీక్ చేస్తాడు. తన రహస్యాలని తానే బయట పెడతాడు. తనకున్న మానసిక బలాన్ని తగ్గించుకుంటాడు. అతిగా మాట్లాడటం వలన నష్టాలు. అతిగా మాట్లాడటం వలన మాటల కర్మ పెరుగుతుంది. కోపం, అసూయ, అపార్థాలు పెరుగుతాయి. బ్రెయిన్ ఎప్పుడూ ఓవర్లోడ్ అవుతుంది. మన మాటలే మనకు శత్రువులు అవుతాయి. నిన్ను నువ్వే నాశనం చేసేది నీ శత్రువు కాదు, నీ మాటలే. మౌనంగా ఉండటం వలన కలిగే లాభాలేవి? మానసికమైన లాభాలు. మనస్సులో ఆలోచనలు క్లియర్ అవుతాయి, ఇంట్యూషన్ పెరుగుతుంది, డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి, ఫోకస్ పవర్ పెరుగుతుంది. ఆధ్యాత్మిక లాభాలు చూద్దాం. మంత్రాల శక్తి వేగంగా పనిచేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క శక్తి బలపడుతుంది. మన యొక్క కోరికలు స్పష్టంగా విశ్వానికి చేరుతాయి. మౌనం పాటించే వ్యక్తిని విశ్వమే వింటుంది. సైన్స్ చెప్పే మౌనం వెనుకున్న రహస్యాలు చూద్దాం.
ఒక రోజుకు 2 గంటలు మౌనం పాటించడం వలన మన మెదడులో గ్రే పవర్ పెరుగుతుంది. మౌనం వలన స్ట్రెస్ హార్మోన్ తగ్గుతాయి. నిశ్శబ్దం సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తుంది. సైలెన్స్లో బ్రెయిన్ కొత్త న్యూరాన్స్ని క్రియేట్ చేస్తుంది. శబ్దం అలసటను ఇస్తుంది. మౌనం శక్తిని సృష్టిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మౌనానికి, ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్కి కనెక్షన్ ఏంటో చూద్దాం. ఎవరైనా అడుగుతారు, నేను అఫర్మేషన్స్ చేస్తున్నాను, ఫలితం ఎందుకు రాలేదు అని. కారణం, మీ మాటలు ఎక్కువ, మీ అంతర్మౌనం తక్కువ. మౌనంలో కోరిక బలపడుతుంది. మౌనంగా ఉండటం వలన విశ్వంతో కనెక్షన్ ఏర్పడుతుంది. మౌనంలోనే మేనిఫెస్టేషన్ యొక్క సీడ్స్ అనేటివి పుడతాయి. నీవు ఎంతైతే మౌనంగా ఉంటావో నీ కోరిక అంతే బలంగా నెరవేరుతుంది. డైలీ లైఫ్లో రోజుకు 15 నిమిషాలు ఫోన్ లేకుండా, మాటలు లేకుండా, కేవలం శ్వాసపై దృష్టి పెట్టి, రోజుకు ఒక్కసారి అవసరం లేని మాటలను పూర్తిగా మానేయండి. ఇంకాస్త సీక్రెట్ చెప్పాలంటే, నిద్రకు ముందు 5 నిమిషాలు మౌనం పాటిస్తే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది డీప్గా హీల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క మౌన సాధనలను మీరు కూడా ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.